పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రమైన పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. అందరికీ శుభోదయం. ఈ ఆరాధనలో ఈ కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి సహాయాన్ని అందిస్తున్నటువంటి డాక్టర్ల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎంతోమంది డాక్టర్లు, నర్సులు మరి సంఘ సేవకులు వారికి ఎంతగానో సహాయపడుతూ ఉన్నారు. వారికి ఎటువంటి ఆపదలు వెళ్ళకుండా వారు చేస్తున్నటువంటి పనిని లెక్కించి గణించి ఆశీర్వదించమని వేడుకుందాం. ఈ వేకువజామున ఈ ఉదయకాల సమయమున ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము కూడా ప్రభు దీవెనలను పొందటానికి తయారవుదాం. ఈరోజు ఏ పనులు చేయాలో ఉండాలని, దేవుని యొక్క కృపలో మనము నడవాలని, దేవుని యొక్క ప్రేమలో మనము వసించాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు వాక్యంలో నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని ప్రభువు పేతురు గారిని అడుగుతున్నారు. అదే ప్రశ్న దివ్య మందసంలో అప్పరూపేణ ఉన్నటువంటి ప్రభువు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నారు. నేను రెండు చేతులు చాచి ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, మరి మీరెంతగా నన్ను ప్రేమిస్తున్నారన్నటువంటి ప్రశ్న మనందరినీ ప్రభు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమంతా కూడా ప్రభువును ప్రేమిస్తూ ఉన్నాం, ప్రభువును వాక్కును ధ్యానిస్తూ ఉన్నాం, ప్రభు శరత్కాలను పిలుస్తూ ఉన్నాం. అయితే ప్రభువు ఎందుకు పేతురు గారిని మరలా అదే ప్రశ్నను అడుగుతూ ఉన్నారు? ఒక్కసారి ధ్యానించుకుందాం. ఈరోజు జరగబోయేటువంటి పనులన్నిటినీ ప్రభువుకు సమర్పించుకుందాం. ఈ దివ్యబలి పూజలో దేవుని యొక్క శక్తిని, కృపా అనుగ్రహాలను పొందుటకు సహకరించమని త్రియేక సర్వేశ్వరుడు మనలను ఆవరించాలని పవిత్రాత్మతో మనమంతా నింపబడి దేవుని శరీరకాలను భుజించి సంతృప్తి పొంది దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా చేసుకోమని మనం శిరముల నుంచి వాటి దేవుని దీవెనలు పొందుదాము.
ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనల్నందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. Very good morning to every one of you. ఈరోజు ఈ దివ్యబలి పూజ కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి సహాయాన్ని అందిస్తున్నటువంటి డాక్టర్లకు, నర్సులకు, సిస్టర్లకు, కాంపౌండర్లకు ఈరోజు ఈ దివ్యబలి పూజ సమర్పించబడుతుంది. రెండవదిగా ఈ కరోనా వ్యాధిని త్వరగా త్రియేక సర్వేశ్వరుడు మన నుండి దూరం చేయాలని, దానిని నశింపచేయాలని వేడుకుందాం. మూడవదిగా మన వ్యక్తిగత తలంపులు, ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో యోగరీతిగా పాల్గొనడం ముందు మనము చేసిన పొరపాట్లను, తప్పిదాలను ప్రభువును ఒప్పుకుంటూ పాప మన్నింపును వేడుకుందాం. పరితపించు హృదయములను ఓదార్త పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలవచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రాకగా కూర్చొని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మహిమపరపబడిన క్రీస్తు ద్వారాను, తేజోమయుడైన పవిత్రాత్మ ద్వారాను, శాశ్వత జీవన ద్వారములను మాకు తెరచితివి. నీ ఎడల మా భక్తిని అధికము చేసి మా విశ్వాసము స్థిరపడినట్లు నీ కృపను అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించి పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. First reading
chapter 25, verses 13 to 21. After several days, he had caused King Agrippa and Berenice arrived at Caesarea to welcome Festus, since they were staying there several days. Festus laid false case by for the king, saying, "There is a man here who was left in prison by plagues. When I was in Jerusalem, the chief priests and the elders of the Jews informed me about him and asked for a sentence against him. I told them that it was not the custom of the Romans to hand over anyone before the accused to have met the accords face to and had been given opportunity to make a difference against the courage. So when they met her, I lost not time, but on the next day took my shirt and the table and ordered the man to brought. When the accusers stood by, they did not charge him with any of the crimes that I was expecting. Instead, they had certain points of disagreement with him about their own religion and about a certain Jesus who had died, but whom was arrested to believe alive. Since I was at loss how to investigate this question to Jerusalem, and I tried on these charges. But when Paul had applied to me, we kept in custody for the decision of his imperial majesty. I had him to the emperor. Agrippa said to Festus, "I would like to hear the man say. Tomorrow the said, he will hear him." The word of the Lord. Thanks be to God. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15 నుండి 19 వరకు. వారు భుజించిన పిమ్మట యేసు సిమోను పేతురుతో, యోహాను పుత్రుడైన సిమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగవా అని సమాధానమిచ్చాను. అప్పుడు యేసు, నీవు నా గొర్రెలను మేపుము అని చెప్పాను. యోహాను పుత్రుడైన సిమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 2వ పర్యాయము అతనిని అడిగాను. అతను, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగవా అని పేతురు బదులు చెప్పాను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పాను. యోహాను పుత్రుడైన సిమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3వ పర్యాయము యేసు అతనిని అడిగాను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 3వ పర్యాయము అడిగినందున పేతురు మనసు నొచ్చుకుని,
ప్రభు, నీకు అంతయు తెలియదు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదు అని అని. అప్పుడు యేసు నా గొర్రెలను మేపుము అని అని. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడిగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటుకు వెళ్ళివాడవు, కానీ నీవు వృద్ధులైనప్పుడు నీ చేతులు చాచెదవు, అప్పుడు వేరొకడు నీ నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడిన చోట్లకు తీసుకొని పోవును అని చెప్పు. పేతురు, ఎట్టి మరణంతో దేవుడు మహిమపరపబడున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను అనుసరింపుము అని అతనితో చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు బోధన ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ సువిశేష పఠనంలో మనము ధ్యానించవలసినటువంటి 3 మాటలు. మొట్టమొదటిగా యేసు ప్రభువు పేతురు గారిని అడుగుతూ ఉన్నారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు ప్రభువు పేతురు గారిని అడుగుతున్నారు. అడిగినప్పుడల్లా అవును ప్రభు అని పేతురు గారు సమాధానం ఇస్తున్నారు. దానికి ప్రభు, అట్లయితే నా మందను మేపుము, నా గొర్రెలను మేపుము అని అంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 3వసారి అడిగినప్పుడు అప్పుడు పేతురు గారు అంటున్నారు, ఏమంటున్నారంటే, ప్రభు, నీకు అంతయు తెలియదు, మరి ఎందుకు అడుగుతున్నారు నన్ను అని అడుగుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు పదే పదే అడుగుతూ ఉన్నాడు అంటే దానిలో చాలా నిగూఢమైనటువంటి అర్థము దాగి ఉంది. మందను మేపటం అనేది చాలా కష్టతరమైనటువంటిది కనుక ప్రభువు పేతురు గారిని పదే పదే మందను మేపడం అంటే అది చాలా పెద్ద రిస్క్తో కూడుకున్నటువంటిది. రిస్క్, RISK. రిస్క్ అంటే ఇదిగో ఆ మందను మేపడం అనేది ఆర్తో మొదలవుతుంది. రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతతో కూడుకున్నటువంటిది. మందను మేపడం అంటే ఆషామాష కాదు, అది ఒక బాధ్యతతో కూడుకున్నటువంటిది. ఇంకా I అంటే ఇంటిమసీ, ఒకరినొకరు అంటే కాపరి మరి గొర్రెలు ఇరువురు కూడా ఒకరినొకరు తెలుసుకోవడం, ఈ అనుబంధంతో కూడుకున్నటువంటిది. RIS. ఎస్ అంటే సఫరింగ్, బాధలతో, కష్టాలతో, అవమానాలతో, ఆపదలతో ఈ మందను మనము కాపాడుకోవాలి. ఈ మందను మేపుము అని ప్రభు అన్నప్పుడు ఇటువంటి వాటితో, కష్టాలతో కూడుకున్నటువంటిది ఈ బాధ్యత. ఇంకా K అంటే RISK. K అంటే కిల్లింగ్, టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కిల్లింగ్. ఈ మందను మేపడం అంటే ఎంత కష్టం అంటే ఆ మందను మేపడంలో కూడా నేను ప్రాణాలు కోల్పోవచ్చు అని తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ మందను నేను మేపుతూ ఉన్నాను, ఆ రిస్క్ నేను భరిస్తూ ఉన్నాను, ఇదిగో నన్ను అనుసరింపుము, ఫాలో మీ. Since I am feeding you, I am the good shepherd, I bear that risk. I have that responsibility, I have that intimacy, I am suffering and I am being killed. I am being sacrificed.
కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, మనల్ని కూడా ప్రభువు అడుగుతున్నటువంటిది అదే. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆయన బాధ్యత మన పైన, ఆయన బాధ్యతను మనకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ జీవబలి పూజలో మనము కూడా పేతురు గారిని మనం కూడా క్రీస్తు ప్రభువును ప్రేమిస్తున్నామంటే మనము కూడా ఈ నా గొర్రెలను మేపు అన్నటువంటిది కూడా ప్రభువు మనకు అర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి బాధ్యతను స్వీకరిస్తూ ప్రభు ఇచ్చేటువంటి శక్తితో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ విజయాన్ని సాధిద్దాము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైన విధముగా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణను కరుణతో వీక్షింపుము, పవిత్రాత్మ ద్వారా మమ్మను శుద్ధీకరింపుము. తద్వారా మా అర్పణమును నీకు ఆమోదయోగ్యమైనవిగా రూపొందించుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తము సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలు సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణం సంఖ్యలను తెచ్చి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు 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 నీ మహిమతో నిండి ఉన్నది. ఈ సమయంలో మరొకసారి డాక్టర్లను, నర్సులను, సంఘ సేవకులను ప్రభు వారిని దండిగా మెండుగా ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు
ఊరట నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలనుంచి ఉన్నాం. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అవునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతాబంధనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేది: మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసు ఈ అప్పమును దక్షిణ పాత్రను మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము. క్రీస్తు శరీరక్తందు పాలువారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందు పరిపూర్ణులు చేయుము. నీవు ఈ లోకం నుండి పిలుచుకున్న నీ సేవకుడు గురుశ్రీ కొత్తపల్లి స్వామిలను నీ సేవకులను జ్ఞాపకం ఉంచుకును. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్వామ్యత అతని ఉత్థానము పాల్గొనుగాక. ఉత్థానము అయ్యదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమని చెప్పిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్యత దేవు మరే మాతతోను, పునీత జోసెఫ్ గారితోను, పునీత అపోస్తులతోను, ఆదరణ నీకు సేవ చేస్తున్న పుణ్యాత్మలందరితోనూ మా నిత్య జీవితంలో భాగములు దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు మీకు
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నామముగాక, రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. ఈ కావలసిన అప్పుడు వారిని వెంబడించినట్లు మా అప్పులను వెంబడించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశపడక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని ముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుకుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసు విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి, ప్రేమ, సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం భక్తితముగా తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించువాడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. నేను నాకు ప్రవేశించినట్టు నేను పాడుతున్నాను. క్రీస్తు శరీరము, రక్తము మన జీవితము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ పరమరాశ్యముల ద్వారా పాపమన్నింపును పొంది జీవాహారముతో పోషింపబడి ఉన్నాము. ఈ పరమరాశ్యములో పాలు పంచుకున్న మేము నిత్య జీవమునకు అరుగునట్లు కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము. Once again, a very good morning to every one of you. Have a great day, beautiful day. Be in the presence of the Lord, and may God bless you.